క్వాలిటీ పార్ట్ 10 ఈ ఫుల్ పీడిఎఫ్ మా అప్లికేషన్లో ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లిన్ లిత్గో ఆగస్టు ప్రతిపాదనలు. భారత వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ లార్డ్ లిన్ లిత్గో 1940 ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇవి ఆగస్టు నెలలో చేయడం వల్ల వీటికి ఆగస్టు ప్రతిపాదనలు అనే పేరు వచ్చింది. ముఖ్యాంశాలు: రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి భారతీయులు సైనిక సహాయం చేసినట్లయితే యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్ లేదా అధినివేశ ప్రతిపత్తి ఇవ్వబడుతుంది. డొమినియన్ స్టేటస్ అంటే ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహాయించి మిగతా అంశాలపై భారతీయులకు అధికారం ఇవ్వడం. అన్ని రాజకీయ పార్టీలు సంస్థానాల ప్రతినిధులతో కూడిన ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. లిన్ లిత్గో కోరాడు ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయమని. రాజకీయ పార్టీల ప్రాతినిధ్యంతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వబడుతుందని ప్రతిపాదించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతం చేయడం జరుగుతుంది. కార్యనిర్వాహక మండలి అంటే ఇంగ్లీష్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్, ముస్లిం లీగ్ తిరస్కరించాయి. క్రిప్స్ ప్రతిపాదనలు లేదా క్రిప్స్ రాయబారం 1942. రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆగ్నేయాసియాలో బ్రిటన్ ఎదురుదెబ్బలు తినడం వల్ల యుద్ధంలో భారతీయుల మద్దతుని పొందడానికి చేసిన ప్రయత్నం క్రిప్స్ మిషన్. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942 మార్చి 11వ తేదీన ఒక ప్రకటన ద్వారా భారత రాజ్యాంగ సమస్య విషయంలో అక్కడి నాయకులతో సంప్రదింపుల నిమిత్తం క్యాబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని భారతదేశానికి పంపిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ 1942 మార్చి 22న భారతదేశానికి వచ్చారు. ప్రతిపాదనలు. క్రిప్స్ ప్రతిపాదనలు: యుద్ధానంతరం భారతదేశానికి అవసరమైన నూతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుందని ప్రకటించింది. భారతదేశానికి వీలైనంత త్వరలో డొమినియన్ స్టేటస్ లేదా పాక్షిక స్వాతంత్రం ఇవ్వడం జరుగుతుందని ప్రకటించింది. క్రిప్స్ మిషన్. క్రిప్స్ ప్రతిపాదనలను గాంధీజీ తీవ్రంగా విమర్శించాడు. దివాలా తీస్తున్న బ్యాంకుకు తర్వాత తేదీతో ప్రకటింపబడిన చెల్లని చెక్కుగా వ్యాఖ్యానించారు. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాసింగ్ బ్యాంక్ అని వ్యాఖ్యానించారు. క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ 1942లో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. గాంధీజీ క్విట్ ఇండియా సమయంలో ఇచ్చిన నినాదం డూ ఆర్ డై. సిఆర్ ఫార్ములా లేదా సి రాజగోపాలాచారి సూత్రం. తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చక్రవర్తుల రాజగోపాలాచారి 1944 మార్చిలో గాంధీ ఆమోదంతో ఒక ఫార్ములాని కాంగ్రెస్ తరపున ప్రతిపాదించారు. దీన్నే సిఆర్ ఫార్ములా అంటారు. సిఆర్ ఫార్ములాలో ముఖ్యాంశాలు: ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ పార్టీలు ఐక్యత సాధిస్తే స్వాతంత్ర్యం త్వరగా సిద్ధిస్తుందని రాజగోపాలాచారి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సి రాజగోపాలాచారి తన ఫార్ములాలో పేర్కొన్నారు. ముస్లిం లీగ్ దేశ స్వాతంత్ర్యం గురించి పట్టించుకోకుండా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనను అంగీకరించాలని కాంగ్రెస్ని కోరింది. దేశ విభజనను ఏమాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ప్రకటించింది. పాకిస్తాన్ ఏర్పాటుని ప్రత్యక్షంగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్, దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సిఆర్ ఫార్ములాను వ్యతిరేకించాయి. వేవెల్ ప్లాన్ 1945 జూన్ 14. భారత వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ భారత వ్యవహార కార్యదర్శి
ఎల్ఎస్ అమేరీ మరియు ఆనాటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యాంశాలు: వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో వైస్రాయ్ మరియు కమాండర్ ఇన్ చీఫ్ మినహా మిగిలిన పదవుల్లో భారతీయులను నియమిస్తారు. దేశ సార్వభౌమత్వం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వంకి అధికారం ఉంటుంది. మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలు ఇస్తామని తెలిపారు. భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారికి సముచిత ప్రాతినిధ్యం కోసం కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యని 14కు పెంచుతామని తెలిపాడు. వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ వీటో అధికారంను కలిగి ఉంటాడు, కానీ దీనిని తక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. సిమ్లా ఒప్పందం 1945 జూన్ 25. వేవెల్ ప్రణాళికలోని అంశాలను చర్చించేందుకు ఆంగ్లేయుల వేసవి రాజధాని సిమ్లాలో 1945 జూన్ 25న వైస్రాయ్ వేవెల్ ఒక సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశానికి 21 మంది భారతీయ రాజకీయ నాయకులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండగా, జిన్నా ముస్లిం లీగ్ మాత్రమే ముస్లింలకు ప్రాతినిధ్యం వహించాలని, ఇతర ముస్లింలు ఉండరాదని వాదించాడు. కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించడంతో ఈ సమావేశం విఫలం అయింది. వేవెల్ ఈ సమావేశం విఫలమైందని, అందుకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ 1946 మే 16. రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి చెందిన క్లైమేట్ అట్లీ ప్రధాని అయ్యాడు. 1946 మార్చిలో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రకటన చేస్తూ భారతదేశ సమస్యకు పరిష్కారం చూపడం కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ భారత్ని సందర్శిస్తుందని తెలిపాడు. పెతిక్ లారెన్స్ నేతృత్వంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్లతో కూడిన క్యాబినెట్ మిషన్ భారత్ని సందర్శించింది. క్యాబినెట్ మిషన్ కమిటీ 1946 మే 16. భారత్ని సందర్శించినది 1946 మార్చి 24. ప్రణాళికను ప్రకటించినది 1946 మే 16. ఇందులో సభ్యులు పెతిక్ లారెన్స్ చైర్మన్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, వీరు ముగ్గురు ఇందులో సభ్యులు. చైర్మన్ పెతిక్ లారెన్స్. ముఖ్య ప్రతిపాదనలు: భారతదేశాన్ని సమైక్యంగానే ఉంచాలని నివేదిస్తూ పాకిస్తాన్ ఏర్పాటును ఈ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదు అని తెలిపింది. దీనికి నిరసనగా ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణ దినం లేదా డైరెక్ట్ యాక్షన్ డేని నిర్వహించింది. నెక్స్ట్ ప్రతిపాదన: బ్రిటిష్ పాలిత భారతదేశం స్వదేశీ సంస్థానాలు కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ యూనియన్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది. స్వదేశీ సంస్థానాలు కూటమిగా శాసన నిర్మాణ శాఖ ఏర్పాటవుతుంది. భారతీయులు తమను తాము పాలించుకోవడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారతీయులచే ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటవుతుంది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర శాసనసభలచే రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకోబడతారు లేదా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. ముస్లిం లీగ్ని సంతృప్తిపరచడానికి బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్రాలను 3 కేటగిరీలుగా వర్గీకరించారు. కేటగిరీ రాష్ట్రాలు: ఏ కేటగిరీలో హిందూ మెజారిటీ మరియు ముస్లిం మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలను ఉంచారు. మద్రాస్, బీహార్, బొంబాయి, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్స్లు, ఉత్తరప్రదేశ్. బి కేటగిరీలో ముస్లిం మెజారిటీ రాష్ట్రాలను ఉంచారు. పంజాబ్, సింధ్, ఎన్డబ్ల్యూఎఫ్పి వాయువ్య సరిహద్దు రాష్ట్రం లేదా బెలూచిస్తాన్. సి కేటగిరీ: ఇక్కడ ముస్లింలు ఇతరుల కంటే కొద్దిపాటి మెజారిటీని కలిగి ఉన్నారు. అస్సాం, బెంగాల్. పరిపాలన నిర్వహణకు 14 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని క్యాబినెట్ మిషన్ సిఫార్సు చేసింది. తాత్కాలిక ప్రభుత్వం: బ్రిటిష్ ప్రభుత్వం
1946 ఆగస్టు 24వ తేదీన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. 1946 సెప్టెంబర్ 2వ తేదీన కాంగ్రెస్ కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. ప్రారంభంలో ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించిన తర్వాత ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలోని 14 శాఖల్లో 9 శాఖలు కాంగ్రెస్కి మరియు 5 శాఖలు ముస్లిం లీగ్కు కేటాయించబడ్డాయి. 1946 స్వాతంత్ర్యానికి పూర్వం భారత్లో కేంద్ర క్యాబినెట్, కాంగ్రెస్ మంత్రులు, శాఖలు: జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు, విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాలు; సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ, సమాచార శాఖ మరియు ప్రచార శాఖ; డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహార మరియు వ్యవసాయ శాఖ; డాక్టర్ జాన్ మత్తాయ్ పరిశ్రమలు మరియు సరఫరా లేదా పంపిణీ శాఖ; బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ; సర్దార్ బలదేవ్ సింగ్ రక్షణ శాఖ; సి హోమీ బాబా వర్క్స్ గనులు విద్యుత్ శక్తి శాఖ; అసఫ్ అలీ రైల్వే మరియు రవాణా శాఖ; సి రాజగోపాలాచారి విద్య మరియు ఆర్ట్స్ శాఖ. ముస్లిం లీగ్ మంత్రులు శాఖలు: లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ తొలి ప్రధాని అయినది లియాఖత్ అలీ ఖాన్. అబ్దుర్ రబ్ నిష్తార్ కమ్యూనికేషన్స్ మరియు పోస్ట్స్ లేదా తపాలా మరియు వాయు శాఖ ఎయిర్ డిపార్ట్మెంట్. ఇబ్రహీం ఇస్మాయిల్ చున్రిగర్, ఇది కొన్ని బుక్స్లో టీటీ అని ఉంది, సో అది రాంగ్, టీటీ చున్రిగర్ కాదు, ఇబ్రహీం ఇస్మాయిల్ చున్రిగర్, ఐఐ చున్రిగర్. కామర్స్ లేదా వాణిజ్య శాఖ. గజన్ఫార్ అలీ ఖాన్ వైద్య ఆరోగ్య శాఖ. జోగేంద్రనాథ్ మండల్ న్యాయ శాఖ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఎవరికైనా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే అప్లికేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్, 20 మరియు 30 రూపీస్. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.